నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. షాపింగ్కి ఏం కర్మ? నీతోపాటు ఊరికే తీసుకెళ్ళమ్మా అన్నాడు కుమార్ లోపలికి వచ్చి. ముగ్గురు తల ఎత్తి ఆ ర్యం గా చూశారు. ఇప్పుడు అంత దూరం ఎందుకురా అంది భారతి. అమ్మను ఇలా విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెప్పింది మాధవి. నేను వెళ్తాను అని అడిగినప్పుడు ఎక్కడికి పంపించలేదు కాని ఇప్పుడు మాత్రం అడగకుండానే పంపిస్తున్నాడు అని మనసులో తిట్టుకుంటూ ఉంది. ఒక్క చందన ముఖం మాత్రం సంతోషంతో వెలిగిపోయింది. ఏమైనా తప్పు విన్నానేమో అని అనుకుంటూ, నిజంగానా? నేను మాధవిని పాల్వంచకు తీసుకెళ్లవచ్చా అని ఉద్వేగంతో అడిగింది. నిజంగా తీసుకెళ్ళమ్మా. తను కూడా అత్తమ్మకు పనిచేసి అలసిపోయి విసిగిపోయి ఉంది. నీతో కలిసి కొన్ని రోజులుంటే రిలాక్స్ అవుతుందేమో అని కొంచెంసేపు ఆగ మళ్ళీ తిరిగి వచ్చేది ఎప్పుడు ప్రశ్నించాడు. కుమార్, గురువారం మేము వెళ్తాము. ఆదివారం పెళ్ళి, మంగళవారం రిసెప్షన్. బుధవారం ఒక్కరోజు ఉండి మళ్ళీ గురువారం వచ్చేస్తాం. చందన, అమ్మో, వారం రోజులు అంటే పంపిస్తాడో లేదో అని మనసులో భయపడుతూ చెప్పింది. వారం రోజులు మాధవిని చూడకుండా ఉండడం కష్టమే అనుకున్నాడు కుమార్ మనసులో. నేను ఊరు వెళ్తే అమ్మ దగ్గర ఎవరుంటా రూ అని కంగారుగా ప్రశ్నించింది మాధవి. మాలతిని ఉండమంటానులే అన్నాడు కుమార్. వద్దు, నేనే ఉంటాను. అక్కకు అన్ని రోజులు ఇక్కడ ఉండాలంటే బావగారికి ఇబ్బంది ఏమో. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంది మాధవి గట్టిగా. నువ్వుండు, ఎప్పుడు ఎక్కడికి పంపించరు అని చెబుతూ ఉంటావు, ఇప్పుడు పంపిస్తుంటే ఎందుకు వద్దంటున్నావు అని అడిగింది చందన. నాకు పెళ్లిలో కట్టుకోవడానికి మంచి బట్టలే లేవు. ఇప్పుడు నేను ఉన్న బట్టలతో రాలేను అని తోచింది చెప్పింది మాధవి. ఏంటి కొత్తగా చెప్తున్నావు? నువ్వెప్పుడు బట్టలకి ఇంపార్టెంట్ ఇచ్చావు? నీకు నిజంగా మంచివి వేసుకోవాలనుకుంటే నా దగ్గర బోలెడు ఉన్నాయి, అవి వేసుకుందువులే అంది. నేనేం నీ బట్టలు వేసుకోను. అసలు నేను నీతో కలిసి పాల్వంచకి రాను మాధవి అన్నది. వెంటనే చందన, లేదు లేదు, నువ్వు వస్తున్నావు, నేను తీసుకెళ్తున్నాను. రేపు షాపింగ్కి కూడా వద్దు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. గురువారం ఉదయం వస్తాను. నువ్వు కారు ఎక్కుతున్నావు, నాతోపాటు పాల్వంచకి వస్తున్నావు. అంతే, ఇంక నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను నీకు ఫోన్ చేయను అంటూ గబాగబా కుమార్ దగ్గరికి వెళ్ళింది. మీరు మాధవిని నాతోపాటు పాల్వంచకి పంపుతారని నేను అనుకోలేదు. చాలా థాంక్స్ అండి అన్నది చందన ఆనందంగా. కుమార్కి ఏం చెప్పాలో అర్థం కాక మెల్లగా నవ్వాడు. మీరు నవ్వితే చాలా బాగున్నారండి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్లి బయట పార్క్ చేసి ఉన్న కారెక్కేసింది. గురువారం ఉదయం 8 గంటలకు వస్తాను, ఇంకా ఫోన్ చెయ్యను అంటూ చెబుతూ చందన వెళ్ళిపోయింది. కాసేపటికి మనిద్దరికీ పెళ్ళి అయింది అనే విషయం ఊరందరికీ చందన వెళ్ళిన తెలియజేయాలని కదా నేను అడగకముందే నువ్వు నన్ను ఊరికి పంపిస్తున్నావు అని మాధవి కోపంగా కుమార్ వంక చూస్తూ అడిగింది. అమ్మయ్యా, ఇన్ని రోజులకేనా నాతో మాట్లాడింది అని మనసులో అనుకుంటూ. అదేమీ లేదు, నువ్వు ఎక్కువ ఊహించుకోవద్దు. బాగా అలసిపోయి ఉన్నావు, డల్గా ఉంటున్నావు, అందుకే రిలాక్స్ అవుతావు అని పంపిస్తున్నాను అంతే అని అన్నాడు కుమార్. నన్ను అడక్కుండా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? చందన ముందు ఎందుకు చెప్పావు
ఇప్పుడు అది ఊరుకుంటుందా? నా కాళ్ళు చేతులు కట్టేసి మరి నన్ను తీసుకెళ్ళిపోతుంది కోపంగా మాధవి చెప్పింది. ఎందుకంత బాధ? నువ్వే తిన్నగా నడుచుకుంటూ వెళ్ళొచ్చుగా. అయినా ఇప్పుడు పాల్వంచ వెళ్ళడానికి ఏంటో నీ బాధ? అన్నాడు కుమార్. వెంటనే మెడలో నుంచి తాళి బయటకు తీసింది. ఇదే నా బాధ. చందన వచ్చినప్పుడల్లా ఎక్కడ బయటపడుతుందని చచ్చిపోతున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మెడలో వేసుకుని ఊర్లు తిరగమంటావా? పోనీ తీసేసి వెళ్ళనా? వెళ్తే మీ అత్తమ్మ ఊరుకుంటుందా? అడుగు అత్తమ్మని అంటూ భారతి వంక చూసింది. నువ్వు అంత దూరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాని కుమార్ చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటాను. కాని నువ్వు వెళ్తే మెడలో తాళితోనే వెళ్ళాలి. లేదంటే ఇక్కడే ఉండు అంత భారతి గట్టిగా. విన్నావా? ఇప్పుడు చెప్పు. ఎలా వెళ్ళను? ఇప్పుడు ఇలాగే దీన్ని అంటూ చున్ని చూపించి ఉరితాడులా మెడలో వేసుకుని అక్కడ అంతా భయపడుతూ తిరగాలా? విసురుగా మాధవి అన్నది. కుమార్ ఏమి మాట్లాడకుండా ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని నుదురు దగ్గర వేలుతో కొట్టుకుంటూ ఆలోచిస్తున్నాడు. అబ్బో! నిలబడి నిద్రపోతున్నావా? ముందు వెనకలు ఆలోచించకుండా చెప్పేయడం, తర్వాత ఏదో ఆలోచించినట్లు బిల్డప్పులు ఇవ్వడం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు ఏం చేస్తావో నాకు తెలియదు. చందనకి రావడం కుదరదు అని ఫోన్ చేసి చెప్పు అంది మాధవి. కుమార్ ఏదో ఒక ఆలోచన వచ్చినట్టుగా కళ్ళు తెరిచి తిన్నగా అక్కడున్న కుట్టు మిషన్ దగ్గరికి వెళ్ళి దాన్ని కాస్త ముందుకు లాగాడు. పైన ఉన్న కవర్ తీసేసి శుభ్రంగా తుడిచి పక్కనే ఉన్న స్టూల్ తెచ్చుకుని కూర్చున్నాడు. అలమరలో భారతి కుట్టేటప్పుడు మిగిలిపోయిన వేస్ట్ ముక్కలు ఉన్న కవర్ తీశాడు. అందులో నుంచి ఒక చిన్న గ్రీన్ కలర్ క్లాత్ తీశాడు. దాన్ని చిన్న చతురస్రాకారంలో కట్ చేశాడు. గ్రీన్ కలర్ దారం కోసం చూస్తుండగా ఆ కవర్లో నుంచి ఒక పసుపు పచ్చని క్లాత్ కుమార్ కళ్లను ఆకర్షించింది. వెంటనే కట్ చేసిన గ్రీన్ క్లాత్ను అక్కడ పడేసి పసుపు పచ్చని క్లాత్ని అందుకుని మళ్లీ దాన్ని కట్ చేశాడు. అదే రంగు దారాన్ని మిషన్కి పెట్టి ఏదో కుట్టడం మొదలుపెట్టాడు. అది చూసిన మాధవికి చిర్రెత్తుకు వచ్చింది. నాకు చిన్నవి కూడా కుట్టడం రాదు అని నాకు తెలుసు. నువ్వు పాపం షెడ్కి వెళ్తూ కూడా మిషన్ కుట్టడం నేర్చుకున్నావు. ఆ విషయం కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మిషన్ ఎందుకు కుడుతున్నావు? అయినా నేను అడిగింది ఏమిటి? దానికి జవాబు ఇవ్వకుండా నువ్వు చేస్తుందేమిటి? అని ప్రశ్నించింది. కుమార్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా 2 నిమిషాల్లో దాన్ని ఒక చిన్న సంచిలా కుట్టాడు. లేచి మాధవి దగ్గరికి వచ్చి చేయి చాపి సంచిని చూపించాడు. ఇది చిన్న సంచి. ఇప్పుడు ఏం చేయాలి? నా బట్టలు ఇందులో ప్యాక్ చేసుకోనా? అని వ్యంగ్యంగా అడిగింది మాధవి. నీ ఇష్టం. నీకు బ్యాగ్ సరిపోదు అంటే ఇదే తీసుకెళ్ళు. కాని ముందు నీ తాళి తీసి నా చేతిలో పెట్టు అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది మాధవి. ఓరేయ్! తాళిబొట్టు అలా తీయకూడదు అని చెప్పింది భారతి. నువ్వు కాసేపు ఉండు అత్తమ్మా అని చెప్పి మాధవి వంక చూసి తీ అన్నాడు. మాధవి మెల్లగా తీసి కుమార్ చేతిలో పెట్టింది. దాన్ని అలాగే ఆ సంచిలో పెట్టాడు. దీన్ని ఇప్పుడు అని ఇబ్బంది పడుతూ ఒక క్షణమాగాడు. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? అని మాధవి అయోమయంగా అడిగింది. నీ దగ్గర పిన్నీసుందా? అని అడిగాడు కుమార్. ఉంది అని చెప్పి పక్కన అలమరలో నుంచి తీసి ఇచ్చింది.
వెంటనే తన షర్ట్పై బటన్ తీసి కొంచెం చొక్కా లోపల చెయ్యి పోనిచ్చి అక్కడ ఈ సంచి పెట్టి సంచిని చొక్కాని కలిపి పిన్నిస్ పెట్టాడు. నేను ఊరికి వెళ్ళొచ్చే వరకు నువ్వు ఇలా పెట్టుకుని తిరుగుతావా? మాధవి ఆశ్చర్యంగా అడిగింది. నీ మొహం కాదు, నీవు చదువుకున్నావనే కాని ఇది చూసి కూడా నీకు ఏ ఆలోచన రాలేదా? నేనిప్పుడు పెట్టుకున్నట్టు నువ్వు లోపల పెట్టుకో, పైకి కనిపించదు అన్నాడు కుమార్. మాధవి అలాగే నిలబడి ఆశ్చర్యంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంది. ముందు లోపలికి వెళ్ళి అలా పెట్టుకుని రా, అద్దంలో చూసుకో, తర్వాత ఆలోచించుకుంటూ ఉండొచ్చు అని విసుక్కున్నాడు కుమార్. మాధవి ఇంకో గదిలోకి వెళ్ళి తన పంజాబీ డ్రెస్ లోపల ఉన్న పెట్టికోట్కి పిన్నీస్తో పెట్టుకుంది. అద్దంలో చూసుకుంది. ఏం తేడా లేదు. ఒకవేళ కొంచెం తేడా ఉన్నా పైన చున్ని ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు అనుకుంది. మరి ఇది ఎప్పుడైనా కింద పడితే అని డౌట్ వచ్చింది. అది అడగడానికి బయటికి వచ్చింది. మాధవి ముఖం చూడగానే ఆమెకున్న డౌట్ ఏంటో అర్థం చేసుకున్నాడు కుమార్. పిన్నిస్ పెట్టావు కదా, నువ్వు నడిచినా, గెంతినా, పరిగెత్తినా కింద పడదు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు కదా, ఊరుకు వెళ్ళిరా అన్నాడు. మాధవికి సంతోషంగా అనిపించింది. ఇప్పుడు ఏం భయం లేకుండా చక్కగా బయటికి వెళ్ళొచ్చు. చందన ఇంటికి వెళ్ళొచ్చు. చందనతో కలిసి పాల్వంచ కూడా వెళ్ళొచ్చు. ఆమె ముఖంలో ఆనందం చూసి కుమార్ మనసు తృప్తిపడింది. మరుసటి రోజు ఉదయం బుజ్జిని తీసుకొని కాస్త దిగులుగా ముఖం పెట్టి వచ్చిన మాలతిని చూసి, ఏంటక్కా, అంతా దిగులుగా ముఖం ఎందుకు పెట్టావు అని అడిగింది మాధవి. వెనకాల చిన్న బ్యాగ్ పట్టుకుని వచ్చిన గణేష్ కుర్చీలో కూర్చుని తనకోసమే ఎదురుచూస్తున్న కుమార్ వంక చూసి, నాన్నగారు ఫోన్ చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పటివరకు చేయలేదు. అమ్మకి ఒంట్లో బాలేదు. నన్ను చూడాలని కలవరిస్తుంది. అందుకే నాన్నగారు ఒకసారి వచ్చి చూసి వెళ్ళమన్నారు అని చెప్పి బ్యాగ్ కింద పెట్టాడు. నేను ఊరు వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వస్తాను. అప్పటివరకు మాలతి ఇక్కడ ఉంటుంది అన్నాడు గణేష్. మిమ్మల్ని ఒక్కరినే రమ్మన్నారా? మాలతిని రమ్మనలేదా అడిగాడు కుమార్. మాలతి నన్ను రమ్మనమనలేదు. అందుకే టెన్షన్గా ఉంది. అక్కడ ఏం జరుగుతుందో దిగులుగా అన్నది. నువ్వు ఏమీ టెన్షన్ పడకు. వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి అందరినీ ఒప్పించి నిన్ను కూడా తీసుకెళ్తాను అన్నాడు గణేష్. మాలతి ఏం మాట్లాడలేదు. మాలతి దిగులుగా ఉండడంతో మాధవి కుమార్కి, గణేష్కి తానే టిఫిన్ పెట్టింది. గణేష్ టిఫిన్ తిని బుజ్జిని ఎత్తుకుని 2 ముద్దులు పెట్టి మాలతికి, భారతికి వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు వచ్చాడు. ఇంతకీ మీ అమ్మ వాళ్లది ఏ ఊరు అడిగాడు కుమార్. గుంటూరు జిల్లాలో ఎడ్లపాడు మండలంలో మర్రిపాలెం అని వివరంగా చెప్పాడు గణేష్. ఎలా వెళ్తారు అని అడిగాడు కుమార్. మళ్ళీ నేను వచ్చేసరికి 2 రోజులు అవుతుంది. కాబట్టి బండి ఇక్కడే పెట్టి ఆటోలో వెళ్తాను అన్నాడు గణేష్. పదండి, నేను బస్టాండ్ వరకు దింపుతాను అన్నాడు కుమార్. అక్కర్లేదు, బస్టాప్ వరకు దింపితే ఆటో ఎక్కి వెళ్ళిపోతాను అన్నాడు బండి ఎక్కుతూ. మీ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది కదా అని అడిగాడు కుమార్. ఉంది అని చెప్పాడు గణేష్. ఎందుకైనా మంచిది, నా ఫోన్ నెంబర్ కాస్త గుర్తుపెట్టుకోండి, దేనికైనా పనికొస్తుంది అన్నాడు కుమార్. మీరు ఎందుకో భయపడుతున్నట్టున్నారు. ఏమీ భయపడొద్దు, మా అమ్మ నాన్న చాలా మంచివారు అన్నాడు గణేష్. నేనేమీ భయపడటం లేదు.
ఎందుకైనా మంచిది నా ఫోన్ నెంబర్ గుర్తుంచుకోండి అంటున్నాను అంతే. మర్చిపోవద్దు. నా ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకోండి అని చెప్పి బస్టాప్లో గణేష్ని దింపి కుమార్ షెడ్కి వెళ్ళిపోయాడు. గణేష్ కుమార్ మాటలకి కాసేపు ఆలోచించాడు. ఎందుకైనా మంచిది అని ఫోన్ తీసి కుమార్ ఫోన్ నెంబర్ చూసి గుర్తుపెట్టుకున్నాడు. ఇంతలో ఆటో రాగానే బస్టాండ్ అని చెప్పి కూర్చున్నాడు. ఆ రోజు రాత్రి నిద్రపోతున్న కుమార్కి 3 గంటలకి ఫోన్ రింగ్తో మెలకువ వచ్చింది. పక్కనున్న ఫోన్ అందుకుని నెంబర్ చూశాడు. అన్నోన్ నెంబర్. ఫోన్ ఎత్తి హలో అన్నాడు. ఎదుటి వాళ్లు చెప్పింది వినగానే నిద్రమత్తు అంతా ఎగరిపోయింది. వెంటనే ఫోన్ ఆఫ్ చేసి కిటికీలోనుంచి మాలతీ మాలతీ అని పిలిచాడు. మాలతి నిద్రలేవలేదు. కాని మాధవి లేచింది. ఏంటి బావా అంటూ వచ్చింది. మాలతిని నిద్రలేపు లేపి ఓ మంచి చీర కట్టుకోమని చెప్పు అన్నాడు. రాత్రి 3 అవుతుంది. ఇప్పుడు ఎందుకు బావా అని అయోమయంగా గోడ గడియారం వంక చూస్తూ అడిగింది. నోరు మూసుకొని నేను చెప్పింది చేయి అంటూ ఫోన్ అందుకుని క్యాబ్ బుక్ చేశాడు. గబగబా బట్టలు మార్చుకొని బీరువాలో ఉన్న డబ్బులు పెట్టుకుని బయటకు వచ్చాడు. కొద్దిసేపటికి మాలతి చీర మార్చుకుని తాళం తీసి బయటకు వచ్చింది. బుజ్జీ ఏడి అని అడిగాడు. నిద్రపోతున్నాడు బావా అంది మాధవి. వెళ్ళి తీసుకురా అన్నాడు చిరాగ్గా. నువ్వు అక్కనేగా లేపమన్నా బుజ్జిని ఎక్కడ చెప్పావు అంటూ విసుక్కుంటూ వెళ్ళి బుజ్జిని ఎత్తుకొని వచ్చింది. బుజ్జి బట్టలు డ్రైపర్ పెట్టుకున్నావా అని అడిగాడు. లేదు. రెడీ చేసి తీసుకురమ్మంటావా అని అడిగింది మాధవి. తీసుకురా తొందరగా అన్నాడు. మాలతి మాత్రం ఏమి మాట్లాడకుండా అలాగే నిలబడి ఏమి జరిగ ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంది. మాధవి గబగబా తీసుకొచ్చి బుజ్జి బట్టలు డ్రైపర్ ఉన్న సంచిని ఇచ్చింది. కుమార్ సంచిని అందుకొని వెళ్ళి తలుపు వేసుకొని తాళం వేసుకో. అత్తమ్మకు ఏమీ చెప్పవద్దు అన్నాడు. అబ్బో నాకేదో పెద్ద తెలుసన్నట్టు చెబుతున్నావు. అమ్మకు ఏమి చెప్పనులే కాని ముందు ఎక్కడికి వెళ్తున్నారో నాకేనా చెప్పుబావ, ఇక్కడ చచ్చిపోతున్నాను అని అడిగింది. నిన్ను నోరు మూసుకొని లోపలికి వెళ్ళి తాళం వేసుకోమన్నానా అని ఒక్కొక్క పదం సాగదీస్తూ అన్నాడు. ఏది చెప్పి చావవు అంటూ లోపలికి వెళ్ళి ఇనుప గేటు వేసి గొళ్ళెం వేసి తాళం వేసింది. ఎందుకైనా మంచిది, ఇదిగో నా బీరువా తాళం చెవి ఇచ్చాడు కుమార్. నాకెందుకు ఇస్తున్నావు అనబోయి కుమార్ మొహం చూసి ఇనుప గేట్లోనుంచి చెయ్యి చాచి మౌనంగా తాళం తీసుకుంది. ఇంతలో బయట క్యాబ్ వచ్చిన సౌండ్ విని రా మాలతి వెళ్దాం అంటూ గేటు తీశాడు. మాలతి బయటకు వచ్చాక గేటు వెయ్యబోతూ మాధవి వంక చూశాడు. వెంటనే ఆ చూపులకి అర్థం తెలిసిన మాధవి చప్పున తలుపేసింది. కుమార్ మాలతిని వెనకాల కూర్చోబెట్టి బుజ్జిని అందించాడు. తాను ముందు కూర్చున్నాడు. క్యాబ్ ముందు కదిలింది. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.